భారత వాతావరణ శాఖ రైతు సోదరులకి కీలక అప్డేట్ అందించింది. జూన్ మొదటి వారంలో విపరీతమైన ఎండలు, వర్షాలు లేకపోవడంతో రైతులు ఆందోళన చెందారు. ఋతుపవనాలు ముందే వచ్చాయని కొంచెం ఆనందపడ్డా, ఆ తర్వాత వచ్చిన బ్రేకు విపరీతమైన ఎండలతో అసలు మరలా ఏమైనా ఎల్నినో ఎఫెక్ట్ ఏమైనా ఉందా అని అనుమానం కూడా కలిగింది. అయితే వాటన్నిటికీ బ్రేక్ ఇస్తూ భారత వాతావరణ శాఖ తాజాగా ఒక రిపోర్ట్ విడుదల చేసింది. ఇప్పటికే బంగాళాఖాతంలో అల్పపీడన ద్రోణి కొనసాగుతూ ఉంది. ఉపరితల ద్రోణి కొనసాగుతూ ఉంది. రాబోయే 2-3 రోజుల్లో ఇది అల్పపీడనంగా మారే అవకాశం స్పష్టంగా కనిపిస్తూ ఉంది. వీటి ప్రభావంతో 14వ తేదీ నుంచి ఋతుపవనాలు మరింత చురుగ్గా మారే అవకాశం ఉంది. ఋతుపవనాలకు గనక అల్పపీడనం కానీ ఉపరితల ద్రోణి కానీ తోడైతే అవి మరింత అన్ని ప్రాంతాలకు విస్తరించి భారీగా వర్షాలు తీసుకొచ్చే అవకాశం ఉంది. జూన్ మొదటి వారంలో భారత వాతావరణ శాఖ విడుదల చేసిన రిపోర్టు మనం పరిశీలిస్తే సగటు వర్షపాతం కన్నా కూడా 30% తక్కువగా నమోదైంది. అయితే వర్షం పడిన ప్రాంతాల్లో 6 నుంచి 7 సెంటీమీటర్ల వర్షపాతం పడతా ఉంది. వర్షం లేని ప్రాంతాల్లో మాత్రం ఇబ్బందికర పరిస్థితులు నెలకొన్నాయి. అయితే రాబోయే 2 రోజుల పాటు ఆంధ్రప్రదేశ్లో అన్ని ప్రాంతాల్లో, తెలంగాణలోని ఒక 13 జిల్లాల్లో 3 నుంచి 6 సెంటీమీటర్ల వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది. ఇక 13, 14వ తేదీల వరకు అల్పపీడనాలు మరింత చురుగ్గా కదిలి ఇక నైరుతి ఋతుపవనాలకి బలం ఇచ్చే అవకాశం ఉంది. దీంతో 14వ తేదీ నుంచి కూడా నైరుతి ఋతుపవనాల ప్రభావంతో పెద్ద ఎత్తున వర్షాలు వచ్చే అవకాశం ఉంది. గడిచిన 24 గంటల్లో ఆంధ్రప్రదేశ్లో కొన్ని ప్రాంతాల్లో 6 సెంటీమీటర్ల అతి భారీ వర్షాలు కూడా నమోదయ్యాయి. తెలంగాణలోని హైదరాబాదు, రంగారెడ్డి, మేడ్చల్, నల్గొండ ఈ ప్రాంతాల్లో గడిచిన 24 గంటల్లో 4 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. రాబోయే 48 గంటలు చాలా కీలకం. అనేక ప్రాంతాల్లో వర్షాలు పడే అవకాశం ఉంది. ఆ తర్వాత నైరుతి ఋతుపవనాలు మరింత చురుగ్గా మారి వర్షాలు మరింత పెరిగే అవకాశం కూడా ఉంది. అయితే ఎండలకు కొంచెం బ్రేక్ వచ్చింది. రాబోయే 4-5 రోజుల పాటు పెద్ద ఎత్తున వర్షాలు కురిసే అవకాశం ఉంది. పిడుగులు పడే అవకాశం ఉంది. అమరావతి విపత్తు నిర్వహణ సంస్థ కూడా అలర్ట్లు జారీ చేసింది. పిడుగులు, ఉరుములతో కూడిన వర్షం పడే అవకాశం ఉంది. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో గాలులు కూడా వీచే అవకాశం ఉంది. రాబోయే 48 అవర్స్లో ఏ ప్రాంతాల్లో ఎంత వర్షపాతాలు నమోదయ్యాయి, ఆ తర్వాత 2 రోజుల్లో అల్పపీడనం ఏ ప్రాంతాల మీద ప్రభావం చూపబోతా ఉంది అనే వివరాలతో మనం మరో వీడియోలో తెలుసుకుందాం.